హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హెల్దీ ప్రోటీన్స్. ఈరోజు వీడియోలో మనం చూడబోయే రెసిపీ కరకరలాడే మురుకులు. ఈ మురుకులని మనం పండగలకి కానీ పిల్లలకి స్నాక్స్ అడిగినప్పుడు కానీ చేస్తాం కదా. ఈ రెసిపీని ముట్టుకుంటే విరిగిపోయేలా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా చిన్న చిన్న టిప్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం. ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు వరకు పుట్నపప్పు మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే బౌల్లోకి 3.5 కప్పుల వరకు బియ్యం పిండిని కూడా తీసుకోవాలి. 1 కప్పు పుట్నపప్పుకి 3 కప్పులన్నర బియ్యం పిండి అయితే సరిగ్గా సరిపోతుంది. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నువ్వులని, 1 టేబుల్ స్పూన్ వాముని, 1 టేబుల్ స్పూన్ ఉప్పుని, 1 టేబుల్ స్పూన్ కారాన్ని ఇవి వేసుకొని పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదే పిండిలోకి 2 ఇంచుల బటర్ని వేసుకొని ఇది కూడా బాగా కలిసేలాగా పిండిని కలుపుకొని ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేసుకుంటే మనకు కన్సిస్టెన్సీ తెలియదు కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వేడి చేసిన వాటర్ కాకపోయినా నార్మల్ వాటర్తో కలపండి, అయినా క్రిస్పీగా అండ్ క్రంచీగా వస్తాయి. కొద్ది కొద్దిగా వాటర్ తీసుకొని మనకి ఈ కన్సిస్టెన్సీలో మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా కలిపేసుకొని ఒక తడి క్లాత్ని దీనిపైన కప్పితే పిండి ఆరకుండా ఉంటుంది. ఇప్పుడు మురుకుల గొట్టాన్ని తీసుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా చిల్లులున్న ప్లేట్ని ఈ గొట్టంలోకి తీసుకొని ఈ గొట్టంలోకి సరిపడా పిండిని వేసేసుకొని క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ మీడియంగా వేడైతే సరిపోతుందండి, మరీ ఓవర్ హీట్ అవ్వద్దు. ఇలా కొంచెం పిండిని వేసుకొని చూసుకోవాలి. ఇప్పుడు మురుకుల గొట్టంలోని పిండిని డైరెక్ట్గా కడాయిలోకి ఇలా ఒత్తేసుకుంటే సరిపోతుందండి. మనం చిన్న చిన్నగా మురుకులు చేసుకునే బదులు ఇలా వేసుకుంటే తొందరగా అయిపోతుంది. 2 నిమిషాల తర్వాత రెండో వైపుకు తిప్పుకొని వేయించేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే మనం మురుకులని వేయించుకోవాలి. చూసారు కదా, ఎంతో క్రిస్పీగా ఉండే మురుకులు రెడీ అయిపోయిందండి. నేను మిగిలిన పిండితో స్టార్ షేప్లో ఉన్న ప్లేట్ని తీసుకొని వేస్తున్నాను. పిల్లలు డిఫరెంట్గా తినడానికి ఇష్టపడతారు కాబట్టి ఇలా కొంచెం వెరైటీగా చేస్తున్నాను. మనం ఇంట్లో స్నాక్స్ ఇలా చేసుకుంటే ఈజీగా అయిపోతుందండి. ఈ పిండిలోకి పుట్నపప్పే కాకుండా మినప్పప్పుతో కూడా ట్రై చేయొచ్చండి. ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకొని వేయించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి, ఎంతో క్రిస్పీగా అండ్ క్రంచీగా ఉండే మురుకులు చూడ్డానికే కాదండి, తినడానికి కూడా చాలా చాలా బాగుంటాయి. ఈ మిగిలిన పిండిని కూడా మీరు డిఫరెంట్ స్టైల్స్లో వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న మురుకులు మనకి నెల రోజుల పాటు నిల్వ ఉంటాయండి, స్మెల్ అనేది రాదు. ఇలా 2 రకాల మురుకులు ఇంత క్రంచీగా అండ్ క్రిస్పీగా రావడానికి పుట్నపప్పు వేసుకోవడం వల్లనే అండి. చూసారు కదా, ఇంత క్రిస్పీగా ఉండే ఈ మురుకులని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.